హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాం. అండ్ ఈ వీకెండ్ వచ్చేసి మనమైతే నల్గొండ డిస్టిక్ పనగాల గ్రామంలో ఉన్నటువంటి ఛాయా సోమేశ్వర ఆలయాన్ని అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఈ ఆలయానికి వచ్చేసి ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేంటి అని అంటే వీడియోలో మాట్లాడుకుందాము. సో ఇంతవరకు మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. అండ్ ఈ టెంపుల్ కి ఎవరితో అయితే విజిట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని షేర్ చేయండి. సో లేకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, ఇక్కడ చూస్తున్నారు కదా, నా బ్యాక్ సైడ్ పుట్ట అవుతుంది. సో ఈ పుట్టలో ఇంచుమించు 6.5 అడుగుల పాము ఉంది, నాగుపాము ఉంది అని చెప్పేసి అయితే వీళ్ళైతే నమ్ముతారు. అంటే ఈ చుట్టుపక్కల గ్రామాలు అయితే నమ్ముతారు అనమాట. ఈ టెంపుల్ ఒక 10 years బ్యాక్ అయితే మొత్తం చెట్లతో అయితే కప్పబడి ఉండేది. ఆ సమయంలో ఇక్కడ ఉన్న ఈ 6 అడుగుల పాము ఏదైతే ఉందో శివుడి దగ్గరికి వెళ్ళి, రాత్రి సమయంలో శివుడి దగ్గరికి వెళ్ళి శివుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసేదంట. సో మీరు ఒకసారి ఈ పుట్టను చూడండి. చూసారు కదా ఈ పుట్ట. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అయితే నందులు ఉన్నాయి. సో నేను నెక్స్ట్ అవి చూపిస్తాను. దాని తర్వాత మనం మెయిన్ టెంపుల్లోకి అయితే వెళ్దాం. రండి గైస్, చెప్పినా కదా, ఇక్కడ చూడండి, ఇవే నందులు అనమాట. యాక్చువల్గా ఈ నందులు మొత్తం కూడా ధ్వంసం అయిపోయినాయి. సో వీటిని ధ్వంసం చేసింది కొంత మేరకైతే ముస్లిం రాజులు. అండ్ కొంత మేరకు ఎవరు ధ్వంసం చేశారంటే మన గుప్తనిధి వేటగాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ధ్వంసం చేశారనమాట. గుప్తనిధి వేటగాళ్ళు ఎందుకు ధ్వంసం చేస్తారు అని చెప్పేసి మీకు క్వశ్చన్ రావచ్చు. ఎందుకంటే చోళ్ళు ఆ టైంలో మన దేవతల నగలు కానీ రాజుల నగలు కానీ అన్ని కూడా నందుల లోపల దాచేవాళ్ళు అనమాట. అంటే ఈ నందులు కాదు, సో ఇంకా వేరే నందులు అనమాట. సో వాటిలో కొంచెం హోల్స్ ఉండి ఆ హోల్స్ లో అనమాట వాటిని దాచేవాళ్ళు అనమాట. కానీ వాళ్ళు ఈ గుప్తనిధి వేటగాళ్ళు ఏమనుకున్నారంటే ఆ నందులు ఈ నందులు రెండు సేమే అనుకొని చెప్పేసి అయితే కొన్ని ధ్వంసం చేశారు. సో అవే ఈ నందులు. సో చూడండి మీరు. మీరు ఇంతకుముందు మనకి దీని బ్యాక్ సైడ్ అయితే నందులు అన్ని చూసారు కదా. అండ్ ఇప్పుడైతే మనకి ఆత్మలింగం అని చెప్పేసి ఇక్కడ ఒక శివలింగం ఉంది. అండ్ ఈ శివలింగాన్ని దర్శించుకున్న తర్వాత మనం అయితే గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోదాం. రండి. సో ఈ శివలింగం పక్కనే మనకైతే ఒక గణపతి విగ్రహం కూడా ఉంది. ఇది కూడా ధ్వంసం అయిపోయింది. చూడండి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదే అనమాట గణపతి విగ్రహం. అది మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 95 to 99% కూడా ధ్వంసం అయిపోయింది. సో ఇక్కడ చూస్తున్న ఈ శివలింగం నేమ ఆత్మలింగం. సో ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే గర్భగుడికి వెళ్ళిపోదాం. రండి. సో మనకి ఇక్కడ టెంపుల్ పైన చూసుకుంటే ఇక్కడ ఏనుగులన్నీ ఒకే వరుసలో చెక్కున్నాయి చూడండి. యాక్చువల్గా ఈ ఒకే వరుసలో చెక్కడానికి గల రీజన్ ఏంటంటే మనం ప్రదక్షిణాలు ఎలా చేయాలి అని చెప్పేసి దానికైతే సూచన అనమాట. మనం ఏ టెంపుల్లో చూసుకున్నా కానీ మాక్సిమం అలా అయితే ఉంటాయి. సో మీరు ఇక్కడ చూడొచ్చు. స్వామి శుద్ధి చేసి
సో గైస్ ఈ టెంపుల్ చుట్టుపక్కల ఉన్న ప్రతిది కూడా మీరు చూసారు కదా ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు కూడా మీరు అభిషేకం కూడా చూసారు కదా. అండ్ అభిషేకానికి వచ్చేసి వీళ్ళైతే 201 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అది ఇక్కడ గర్భగుడిలో అయ్యగారే తీసుకుంటారు అనమాట. అండ్ మీరు అభిషేకానికి ఏమేమైతే సామాన్లు తీసుకుంటారో అవి మనకి టెంపుల్ ఎంట్రన్స్ లో ఒక షాప్ ఉంటుంది, అక్కడి నుంచే తెచ్చుకోవాలి. ఇక్కడ వీళ్ళైతే ఏం ప్రొవైడ్ చేయరు, ఓన్లీ ఒక వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది ఈ అభిషేకం గురించి సంబంధించినది. ఇక ఇప్పుడైతే మనము ఈ టెంపుల్ యొక్క చరిత్ర గురించి మాట్లాడుకుందాము. ఈ టెంపుల్ని 11వ శతాబ్దంలో కుందూరు చోళులు నిర్మించారు. అండ్ దాని తర్వాత ప్రతాపరుద్రుడు కూడా ఈ టెంపుల్ని అయితే డెవలప్ చేశారనమాట. అండ్ ఈ టెంపుల్లో మనకైతే 3 గర్భగుళ్ళు అయితే ఉంటాయి. సో ఆ గర్భగుళ్ళు 3 ఉండడం వలన ఈ ఆలయాన్ని త్రికుటాలయం అని కూడా పిలుస్తారనమాట. ఈ టెంపుల్కి వచ్చేసి అయితే ఒక ప్రత్యేకత ఉంది. అదేంటంటే మనకి సూర్యుడు ఉదయించినప్పటి నుంచి సూర్యుడు అస్తమించేంత వరకు శివుడి యొక్క గర్భాలయంలో శివుడి పైన ఒక నీడ అనేది ఎనీ టైం ఒకే విధంగా కనిపిస్తూ ఉంటుంది. అదే ఈ టెంపుల్కి ఉన్న ప్రత్యేకత అనమాట. ఇంతవరకు ఆ నీడ అనేది అసలు ఇందులో నాకు తెలిసి ఒక 16 to 17 స్తంభాలు అయితే ఉన్నాయి. ఈ స్తంభాల నుంచి వచ్చే నీడ ఏది కూడా అదైతే కాదనమాట. అంటే ఇంతవరకు సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు అసలు ఆ నీడ ఏంటి అని చెప్పేసి. అదొక మిస్టరీ అని అయితే మనం చెప్పుకోవచ్చు. మీకు ఆ నీడ కూడా చూపిస్తాను, చూడండి ఒకసారి. సో చూసిరు కదా గైస్ నీడ్ అయితే. అండ్ నేను వీడియో స్టార్టింగ్లో ఇప్పుడే చెప్పిన కదా త్రికుటాలయం అని చెప్పేసి. ఇది ఫస్ట్ గర్భగుడి. అండ్ సెకండ్ గర్భగుడి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గర్భగుడి అయితే ఉంది, అది కూడా చూద్దాం రండి, చూపించాలి. లాస్ట్ గర్భాలయము అదే సూర్య భగవానుడి గర్భాలయము. సో దాన్ని కూడా చూద్దాం రండి. కదా ఇక్కడ సూర్య భగవానుడి గర్భాలయం అయితే యాక్చువల్గా ఛాయాదేవి అనేట ఆమె సూర్య భగవానుడి యొక్క భార్య అనమాట. అండ్ ఇక్కడ మనకి ప్రత్యక్షం అయ్యే ఈ నీడ కూడా ఆ ఛాయాదేవి ప్రతిరూపమే. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకు నంది ఉండే ఇది ఒక గద్దెలాగా ఉంది. మీరు ఇంతకుముందు మనకి వీడియో స్టార్టింగ్లో మీకు నందులని చాలా చూపించాను. ఆ నందులో ఏదో ఒక నంది అయితే ఇంతకుముందు అయితే ఇక్కడ ఉండొచ్చు. యాక్చువల్లీ ఈ టెంపుల్ని అయితే చాలా వరకు వీలైనంత వరకు ధ్వంసం చేశారు ఈ ముస్లిం రాజులు కానీ. అండ్ దాని తర్వాత వచ్చిన ఎవరైతే మన పైన దండయాత్ర చేసి వచ్చారో వాళ్ళైతే చాలా వరకు ఈ టెంపుల్ని అయితే ధ్వంసం చేశారు. అండ్ ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది ఆ శివలింగము, అండ్ అక్కడ దత్తాత్రేయ స్వామి, అండ్ ఇక్కడ సూర్య భగవానుడు, అండ్ ఇవన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి. అండ్ మీరు ఇక్కడ ఈ స్తంభాలు కూడా చూసుకోవచ్చు, మనకైతే చాలా బ్లాక్ కలర్ అయితే కనిపిస్తున్నాయి. వీటిని కూడా ధ్వంసం చేశారు. అంతకన్నా ముందు ఇది చాలా తేటగా మనకు కనిపిస్తూ ఉండే, కానీ వీటిని కాల్ చేసి ధ్వంసం చేయడం వలన ఇలా అయ్యాయి అనంట. సో మనం ఇప్పుడు ఈ స్తంభాల గురించి అయితే మాట్లాడుతున్నాము. ఈ స్తంభాల పైన యాక్చువల్గా మీకు ఒకటి అర్థమైపోవాలి ఏంటి, మనకి చోళుల ఆర్కిటెక్చర్ అంటే అసలు చోళుల్లో కట్టిన టెంపుల్ అంటేనే మనకు గుర్తొచ్చేది ఆర్కిటెక్చర్. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. మనకి ఈ స్తంభం పైన అండ్ వెనక ఇంకొక స్తంభం ఉంది, నేను అది చూపిస్తాను చూడండి. ఆ స్తంభం పైన మహాభారతం ఇంకా రామాయణం యొక్క చిత్రాలు అయితే వీళ్ళు చెక్కారనమాట. నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ చూడండి మనకి రామసేతు నిర్మించేటప్పుడు వానరులు అంతా కలిసి రాముడికి హెల్ప్ చేస్తారు కదా. సో ఆ చిత్రం మొత్తం ఇక్కడ ఉంది చూడండి. సో అదంతా కూడా వీళ్ళు అసలు ఇంత చిన్న దాని మీద ఎంత డీటెయిలింగ్గా చెక్కారో చూడండి. మీరు ఇక్కడ ప్రతిదీ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇది చూడండి, ఈ పార్ట్ వచ్చేసి సముద్రం అనమాట. సో ఇది ఆ సముద్రంలో చేపలు అవి ఉండడం అనమాట. అండ్ ఇక్కడ మీరు అవన్నీ కూడా చూసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా పైనకి వెళ్తే ఇక్కడ మీకు ఒక పార్ట్ కనిపిస్తుంది చూడండి. ఇది ఒక చిన్న రాయి పైన, ఇది ఒక చిన్న రాయి పైన హిరణ్యకశిపుణ్ణి లక్ష్మీనరసింహస్వామి సంహరించిన దృశ్యము వీళ్ళు ఈ చిన్న దానిపైన చెక్కారు చూడండి. సో అంత డీటెయిలింగ్ అప్పట్లో అసలు ఒక చోళులకు మాత్రమే సాధ్యమని చెప్పుకోవచ్చు మనమైతే. వాళ్ళ దగ్గర ఉన్న శిల్పకళకి మేధస్సును జోడించి ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. మేధస్సు అని అంటే ఆ నీడని చూపించడమే వాళ్ళ యొక్క మేధస్సు. ఎందుకంటే వాళ్ళ
అంటే 11వ శతాబ్దం అని అంటే ఇప్పుడున్న అడ్వాన్స్డ్ సైన్స్ వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు. అంత గొప్ప చిత్రకారులు, అంత గొప్ప కళాకారులు, అంత గొప్ప మేధస్సు ఉన్న వాళ్ళు చోళులు అనమాట. సో ఇది ఈ టెంపుల్ యొక్క చరిత్ర అయితే. అండ్ మీరు ఏ టెంపుల్కి వెళ్ళినా సరే నవగ్రహాలు అనేవి ఎక్కడుంటాయి? యాక్చువల్గా టెంపుల్ బయట ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ టెంపుల్లో అయితే పైన ఉన్నాయి చూడండి, మీకు పైన చూపిస్తాను చూడండి, అవి నవగ్రహాలు. అండ్ ఈ మధ్యలో ధ్వంసం చేసిన విగ్రహం వచ్చేది సూర్య భగవానుడిది. సో అదైతే ధ్వంసం చేశారనమాట. సో మీకు అక్కడ కనిపిస్తున్నాయి చూడండి 9 గ్రహాలు. సో అవే అనమాట. సో చూసిరు కదా గైస్ పైన నవగ్రహాలు అయితే. అండ్ ఈ స్తంభం గురించి వచ్చేసి ఏంటంటే, ఈ స్తంభం పైన యుద్ధానికి వెళ్ళే దృశ్యాలు అండ్ అదేవిధంగా నృత్యాలు కూడా ఉన్నాయి చూడండి. సో చోళుల టైంలో ఏవైతే నృత్య భంగిమలు ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ చెక్కారు చూడండి. అండ్ ఈ ప్లేస్ లో వచ్చేసి శివుడికి సంబంధించిన నృత్యాలు కూడా ఇక్కడ జరిగాయి అనమాట. ఆ చోళులు వేసేవాళ్ళు అనమాట. సో అది ఈ టెంపుల్ గర్భగుడి ప్రాంగణం యొక్క చరిత్ర. టెంపుల్ చరిత్ర తెలుసుకున్నారు అండ్ టెంపుల్ గర్భగుడిలో ఎలా ఉందో మొత్తం కూడా చూసినారు దగ్గరుండి. అంటే మీకు అంత డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించాను. అండ్ ఇక్కడ ఈ టెంపుల్కి ముందుగా ఒక కోనేరు అయితే ఉంది. ఆ కోనేరు నుంచి ఎనీ టైం శివుడి దగ్గరికి అయితే వాటర్ వస్తూ ఉంటాయి. అండ్ ఆ శివుడికి ఎనీ టైం అభిషేకం కూడా జరుగుతుంటుంది. అండ్ మీరు ఇక్కడ లోపల మొత్తం చూసారు కదా. ఇప్పుడు నేను ఇంకా ఆ కోనేరు ఒకటి చూపించేసి వీడియోని అయితే కంప్లీట్ చేస్తాను. అండ్ కోనేరు చూపిస్తాను అండ్ బయట నుంచి మొత్తం టెంపుల్ వ్యూ కూడా ఒకసారి